వెల్కమ్ టు డయల్ వ్యూ. ప్రతీకార దాడులతో ప్రతీకార రాజకీయాలలో ఏపీ తగలబడిపోతోందా? పార్టీ, కులం, మతం, వర్గం పేరుతో జనం గ్రూపులుగా విడిపోయి కొట్టుకు చస్తున్నారా? రాష్ట్రంలో పెట్టుబడులు లేవు, ఆదాయం లేదు, ఊళ్ళల్లో పనులు లేవు, రియల్ ఎస్టేట్ కుదేలు, వైద్యం దొరకదు, సర్కార్కి అప్పులు పుట్టవు, అభివృద్ధి మచ్చుకు కూడా కానరాదు. అయినప్పటికీ తెల్లారి లేచిన దగ్గర నుంచి పార్టీలు, లీడర్లు, కార్యకర్తలు, మీడియా, సామాన్య జనం ఇలా పనికి మాలిన కారణాలతో కొట్టుకు చస్తున్నారు. బీహార్ వంటి రాష్ట్రాలు కూడా ఏపీ కన్నా బెటర్ ఏమో అని అనిపిస్తోంది. కొన్నాళ్లుగా ఏపీలో కొత్త సంస్కృతి మొదలైంది. రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు, ఆస్తులు విధ్వంసం చేయటం, భయానక వాతావరణాన్ని సృష్టించడం తరచూ చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ ఇందుకు బాధ్యులే. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై వందల మంది మూకుమ్మడిగా దాడి చేయటం, తగలబెట్టడం, ఎక్కువ తక్కువ మాట్లాడితే మళ్లీ వచ్చి దాడి చేస్తామని ఓ మహిళా ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా వార్నింగ్ ఇస్తుంటే ఈ రాష్ట్రం ఎటుపోతుందనుకోవాలి? ఇవన్నీ చూస్తే ఎలాంటి ఆంధ్రప్రదేశ్ ఎలా మారిపోయింది అని అనిపిస్తుంది. బీహార్ సంస్కృతి గురించి చెప్పుకోవటం, వినటమే తప్పితే అంతకుమించి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ పరిస్థితికి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ కారణమే. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఇలాంటి దృశ్యాలను ఎన్నో చూశాం. టీడీపీ కార్యకర్త చంద్రయ్యను నడి బజార్లో కోడి మెడ కోసినట్లుగా కోసి అత్యంత పాశవికంగా చంపేశారు. జగన్ 5 ఏళ్ల పాలన కాలంలో ప్రతి ఊరు ప్రతీకార దాడులతో అల్లాడిపోయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు హయాంలోనూ అదే ప్రతీకార రాజకీయం కొనసాగుతోంది. జగన్ సర్కార్ విచ్చలవిడితనం, పొరపాట్లు, అరాచకాల వల్లే జనం వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేశారు. అందుకే వైసీపీ విషయంలో ప్రజలు కోలుకోలేని తీర్పు ఇచ్చారు, తగిన గుణపాఠం నేర్పారు. కూటమి సర్కారుకు అందుకే అధికారం కట్టబెట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందని, అరాచకాలు తగ్గుతాయని అందరూ ఆశించారు. కానీ జగన్ చేసిన తప్పులే ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కూడా రెట్టింపు చేస్తోంది. అదే అరాచకాన్ని సృష్టిస్తోంది. అదే ప్రతీకార రాజకీయాలకు తెగబడుతోంది. ప్రజలు ఏం కోరుకొని కూటమికి అధికారం కట్టబెట్టారో దానికి విరుద్ధంగా వెళుతోంది కూటమి సర్కార్. రాజకీయం చేయటం అంటే ప్రతీకారం తీర్చుకోవటమే అనే సిద్ధాంతాన్ని జనంలోకి, కార్యకర్తల్లోకి, నాయకుల్లోకి బలంగా ఎక్కిస్తున్నాయి పార్టీలు. ఏ విష సంస్కృతికి వ్యతిరేకంగా జనం ఓటు వేశారో ఏపీలో అదే విష సంస్కృతిని తిరిగి పెంచి పోషిస్తున్నారు టీడీపీ నేతలు. అధికారం వస్తే అందరూ ఒకటే, ఇలాగే ఉంటారు అని స్పష్టంగా చెబుతున్నట్లుగా ఉంది. వైసీపీకి టీడీపీకి తేడా ఏముంది? వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసి టీడీపీ కూటమికి 164 సీట్లు జనం ఎందుకు ఇచ్చారు? వైసీపీ హయాంలో అరాచకాలు భరించలేకే. కానీ ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీలు చేస్తున్నదేంటి? అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని చెప్పుకోలేని మాటల్లో తిడితే ఆయనపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, చట్టం ఎలా చెప్తే అలా చేయండి. కానీ ఇలా వందల మంది ఓ మాజీ మంత్రి ఇంటిపై దాడి చేసి, ఆస్తులు ధ్వంసం చేసి, భయానక వాతావరణం సృష్టించి, ఇంట్లో మహిళలను కూడా హెచ్చరిస్తే ఏపీ జనం కోరుకున్నది ఇదేనా? ఈ 5 ఏళ్ల పాటు కూటమి సర్కార్ ప్రతీకార దాడులు, ప్రతీకార రాజకీయాలు చేస్తూ వాళ్ళ కార్యకర్తలను సంతృప్తి పరుచుకుంటే సరిపోతుందా? ప్రతీకార రాజకీయాల కోసమే ప్రజలు టీడీపీని, జనసేనని, బీజేపీని ఎన్నుకున్నారా? మాఫియా ముఠాలకి ఏపీలో పొలిటికల్ పార్టీలకు తేడా ఏముంది? 3 కులాలు, 3 రాజకీయ పార్టీలు ఇలా తెగబడి రోడ్లెక్కి కొట్టుకుంటూ పాత వాతావరణాన్ని సృష్టిస్తుంటే ఎందుకా వీళ్ళని ఎన్నుకున్నాం అని జనం నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. జగన్ సర్కార్కి, చంద్రబాబు సర్కార్కి తేడా ఏం కనిపించడమే లేదు. ఏపీలో రెడ్లు, కమ్మ, వైరం తప్పితే, ఒక 2 పొలిటికల్ గ్యాంగుల యుద్ధం తప్పితే జనానికి ఇంకేం మార్పు కనిపించడం లేదు. అప్పుడు వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఎలా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు? ఇప్పుడు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ ఇళ్లపై అలాగే ఏమాత్రం తగ్గకుండా దాడులు చేసుకుంటున్నారు. ఇదొక్కటే ఏపీలో వచ్చిన మార్పు. జన జీవితంలో కానీ, అభివృద్ధిలో కానీ, సామాజిక అవకాశాల్లో కానీ ఏపీలో ఇంత కూడా మార్పు రాలేదు. ఏపీకి 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తామని చంద్రబాబు ఘనంగా చెప్తున్నారు. అసలు ఇలాంటి అన్రెస్ట్ వాతావరణంలో పెట్టుబడులు వస్తాయా? నిత్యం రావణ కాష్టంలో రగిలిపోతున్న రాష్ట్రంలో ఏ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడతాయి చెప్పండి? పెట్టుబడులు పెట్టడానికి అనువైన సామాజిక వాతావరణం ఇప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉందా?
రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు గడిచిపోయింది. రాజధాని లేదు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, విద్యా సంస్థలు లేవు. ఎవరి అజెండా వాళ్ళదే. అవన్నీ గాలి కుదిలేసి ఒకరిపై ఒకరు తెగబడి నరుక్కోవటం, కొట్టుకోవటం, ఇళ్ళు తగలబెట్టుకోవటం. ఇదేం సంస్కృతి? ఏపీ ఎటుపోతోంది? ఇవే ప్రతీకార రాజకీయాలు, పరస్పర దాడులు గనుక కొనసాగితే, మరో 3 ఏళ్ల తర్వాత గనుక అధికార మార్పిడి జరిగితే పరిస్థితి ఏంటి? అప్పుడు నైతికంగా వీళ్ళని ఖండించే హక్కు వీళ్ళకు ఉంటుందా? అప్పుడు మీరు చేశారు కాబట్టి ఇప్పుడు మేం చేశామనే వాదన కొనసాగుతూనే ఉంటుంది. దీనికి ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే, పెట్టి తీరాల్సిందే. పార్టీ శ్రేణులు పిచ్చెత్తిపోయినట్లు మూకలుగా తెగబడి దాడులు చేసుకుంటుంటే చూడటానికి 70mm సినిమాలా బానే ఉంటుంది. కానీ దాని పర్యవసానాలు ఎంత దారుణంగా ఉంటాయో ఆ కార్యకర్తల కుటుంబాలకే తెలుసు. నాయకులు ఎప్పుడు ఏసీ గదుల్లో క్షేమంగానే ఉంటారు, కానీ కార్యకర్తలు, చిన్న నేతలు జైళ్లల్లో మగ్గిపోతూ, కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతూ ఉంటారు. ఫైనల్గా సాధించేది ఏదీ ఉండదు. ఓ కుటుంబానికో, ఓ వ్యక్తికో రాజ్యాధికారాన్ని కట్టపెట్టడం తప్పితే ఏపీ ఇప్పటికే విభజన వల్ల అన్యాయమైపోయిందనే నిజం ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ రాజకీయ కక్షలు, ప్రతీకార దాడుల వల్ల ఇంకా రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతోందనేటువంటిది నిజం. పెట్టుబడులను ఆకర్షించాలనుకునేటువంటి వాళ్ళు, అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఇదే సంస్కృతిని గనక కొనసాగిస్తే పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఇదే విషయాన్ని ఇప్పుడు పార్టీలు, ప్రజలు అత్యవసరంగా ఆలోచించాలి. రెండు 2029 తర్వాత పిక్చర్ జనానికి క్లియర్ కట్గా కనిపిస్తోంది. అధికారం ఒకరి నుంచి మరొకరికి మారితే ఏం జరుగుతుందో జనానికి ఇప్పటికే అర్థమైపోయింది. టీడీపీ, వైసీపీ రెండు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాల కోసం జనాన్ని కులాలు, మతాలు, వర్గాలుగా విడగొట్టి నిత్యం విద్వేషాలను రెచ్చగొట్టడమే ఏపీలో 3 పార్టీలు పనిగా పెట్టుకున్నాయి. అసలు లడ్డూ గోల తప్ప రాష్ట్రంలో మరే ముఖ్య విషయం లేదా? కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఏమిచ్చారు? పోలవరం పరిస్థితి ఏంటి? పెరిగిపోతున్న అప్పుల్ని ఎలా నియంత్రించాలి? అభివృద్ధి పథకాల మాటేమిటి? ఫీజు రియంబర్స్మెంట్ ఎలా ఉంది? ఇవేమీ ఎవ్వరూ మాట్లాడటం లేదు. చివరికి పవన్ కళ్యాణ్ లాంటి వాడు ముఖ్యమైన విషయాలన్నింటినీ పక్కన పడేసి మతం, సనాతన ధర్మం అనుకుంటూ జనాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఏపీ ఎటుపోతోంది? ఏపీ ఏమైపోతోంది?